రెండో అధ్యాయం 45వ వచనాన్ని చదువుతాను, దయచేసి చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 45వ వచనం. ఆయన కనబడినందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఏంటంట? ఆయన కనబడినందున ఆయనను వెదుకుచు యెరూషలేముకు. ఏమిటది? ఆయన ఎక్కడొక వెళ్తుంటే కనపడలేదు అని చూస్తే వచనం 40లో, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. పస్కా పండుగప్పుడు చాలండి, పండుగలో ప్రభువు లేడు. ఈరోజు వాక్య ధ్యానం, పండుగలో ప్రభువు లేడు. ప్రార్థన చేసుకుందాం ప్రభు వాక్య సహాయం కొరకు. పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామమున వందనాలు నా తండ్రి. మరి ఈ దినాల్లో క్రీస్తుని గురించిన వర్తమానాలు మేము కొన్ని దినాలుగా ధ్యానం చేస్తుండగా, ఈ దినం పండుగలో ప్రభు ఎక్కడ అనేది మేము ధ్యానం చేస్తున్నాం. సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దిన వాక్యాంశం పండగలో ప్రభు ఎక్కడ? చెప్పండి. పండగలో ప్రభు ఎక్కడ ఉన్నాడు అని మనం చూస్తే, గత వారాల్లో మనం కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేశాం. ఆరాధన ఎలా చేయాలి, క్రిస్మస్ అంటే ఏంటి అని మనం గత వారాల్లో ధ్యానం చేశాం. క్రిస్మస్ అంటే ఏంటండి? విన్నారు కదా? క్రీస్తు ఆరాధన. కొంచెం త్వరగా మీరు కూడా చెప్తే నేను కొంచెం తొందరగా ముగిస్తాను, ప్రయత్నం చేస్తాను. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని అర్థం. క్రిస్మస్లో క్రీస్తుని ఆరాధన ఎలా చేస్తున్నాం? లోకం క్రీస్తుని ఆరాధనలో, క్రిస్మస్లో ఆరాధన ఉందా లేక ఏముంది అనేది గత పాఠాల్లో మనం ధ్యానం చేశాం. దానిలో భాగంగా బైబిల్లో మరి యేసుక్రీస్తు పుట్టుకను గురించి మరి బయలుదేరిన జ్ఞానులు మత్తయి సువార్తలో మనం చూస్తాం. అలాగే యేసుక్రీస్తు పుట్టుకను గురించి మరి దూత ద్వారా వినబడి తెలుసుకొని లూకాసు వార్తలో గొల్లల దగ్గరికి మరి దేవుని దూత వచ్చి దేవుని గురించి ప్రకటించగా, వారు వచ్చి గొల్లలు దేవుణ్ణి ఆరాధన చేసిన విధానం మనం చూసాం. అవునండి, గొల్లలు ఆరాధన మనం చూసాం. రెండోది గత వారంలో జ్ఞానుల ఆరాధన మనం చూసాం. అయితే ఈరోజు అప్పటికి గొల్లలు ఆరాధించేటప్పటికి యేసు ప్రభువారు పొత్తిగుడల్లో చుట్టబడి ఉన్నారు. ఆయన సత్రంలో స్థలం లేనందువల్ల పొత్తిగుడలో చుట్టబడి ఆయన ఒక పశువుల శాలలో పరుండబెట్టాడు. మొట్టమొదట వెళ్ళింది గొల్లలే. ఆ తర్వాత 2 సంవత్సరాలు ఆయన పుట్టుక దగ్గర నుండి ఆకాశంలో వచ్చిన నక్షత్రాన్ని చూసి ఆ తారను ఫాలో అవుతూ వారు తూర్పు దేశం నుంచి కొంతమంది జ్ఞానులు కొన్ని బహుమానాలు తీసుకొని వారు ప్రయాణమై ఆ చుక్కను బట్టి వాళ్ళు వెళ్ళారు. సుమారుగా వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వాళ్ళు వెళ్ళారు. అంటే యేసు ప్రభు వారు 2 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? పశువుల శాల దగ్గరే ఉన్నాడు. మనం అనుకుంటాం ఏదో కాసేపు ఆ క్రిస్మస్లో సెట్టింగ్ వేసేసి లైటింగ్ వేసి కాసేపే కదంటలే యేసు ప్రభు ఉంది ఆ పశువుల తొట్టులో అనుకుంటున్నారు కదా. ఈ వాక్యాన్ని బట్టి ఇప్పుడు ఈయన ఎంతకాలం అక్కడ ఉన్నట్టు అర్థమవుతుంది. సుమారుగా వారు 2 సంవత్సరాల ప్రయాణం. అంటే వాళ్ళు వచ్చేటప్పటికి ఈయన ఎక్కడున్నాడు? అక్కడే పశువుల శాలలోనే ఉన్నాడు, పశువుల తొట్టులోనే ఉన్నాడు. వాళ్ళ ప్రయాణాన్ని, ఆయన పుట్టుకును వాళ్ళ ప్రయాణం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలైన ఆధారం ఎక్కడుందని చూస్తే హేరోదు రాజుకి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తుని గురించి సమాచారం చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపడి వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానుల్ని పిలిచి, ఈ యేసు అంటే ఎవరో రాజుగా పుట్టాడంటే, యూదుల రాజుగా, దాని గురించి సమాచారం తీయండి అన్నప్పుడు గ్రంథాల్లో తెలియపరిచినప్పుడు, ఇదిగో ఆయన పుట్టినప్పుడు తూర్పు దేశంన చుక్క పుట్టది, ఒక తార పుట్టది. ఆ చుక్కను చూసి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఆ చుక్క ఎప్పుడు పుట్టింది అని వాళ్ళు ఖగోళ శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తే
ఈ జ్ఞానులు వచ్చే సమయానికే 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళ ప్రయాణం అని చరిత్రకారులు నిర్ధారణ చేశారు. బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. సో వీళ్ళు 2 సంవత్సరాల ప్రయాణం చేసి వాళ్ళు సాంబ్రాణి, బోళము, బంగారం తీసుకొచ్చి ప్రభువుని ఆరాధన చేశారు, ఆయనకి సమర్పించారు. ఇది గత పాఠంలో మనం ధ్యానం చేశామండి. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఆయన బాలుడిగా ఎదిగిన విధానం మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన గురించి మరలా రాయబడింది ఎక్కడనంటే ఈ లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనం నుంచి ఉంటుంది. అప్పటికి ఆయన వయసు 12 సంవత్సరాలు. చెప్పండి, ఇప్పుడు 12 సంవత్సరాలు కలిగిన యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుని కన్న తల్లి మరియ ఏం చేస్తుంది? ఆయనతో పాటు ఆయన పెంచుతున్న తండ్రి యేసోబు ఎక్కడున్నాడు అని మనం ఈరోజు పాఠంలో నేర్చుకుంటా ఉన్నాం. ఆ దినాల్లో ఒక పండుగ జరుగుతుంది. ఆ పండుగకి బయలుదేరి వెళ్తున్నారు కుటుంబ సమేతంగా. మరియా, యేసోబు, యేసు ప్రభు, వారి బంధువులు, వారందరూ కలిసి వారు ఎక్కడికి వెళ్తున్నారు చూద్దామండి. వచ్చిన 40 చదవండి. వచ్చిన 40. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయాని మీద ఉండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళి ఎంతండి వయసు? యేసు ప్రభు వయసు ఎంత? 2 ఏళ్ల వరకు మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ 12 ఏళ్ల కంటే 10 సంవత్సరాల తర్వాత సంగతి మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన 12 ఏండ్ల వాడ ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేముకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దినం ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనూ నిలవైన వారిలోనూ ఆయన వెతుకును. ఆయన కనబడినందున ఆయన వెతుకుతూ యెరూషలేములకు తిరిగి వచ్చి 3 దినముల తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారికి ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచి ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రజ్ఞకును చాలండి. వాళ్ళు బయలుదేరి యెరూషలేముకి వెళ్ళారు. ఇక్కడ పండుగ అనే మాట 2 సార్లు రాయబడింది. ఏం పండుగ అనంటే పస్కా పండుగ అని మనం వచ్చిన 41లో చూస్తాం. ఆ తర్వాత అదే వచనంలో 42లో ఆయన 12 ఏళ్ళు వాడినప్పుడు ఆ పండుగ ఆచరించుటకు వాళ్ళు బయలుదేరి వెళ్ళారు అంటున్నారు. ఏటేటా వాళ్ళు యెరూషలేముకి వెళ్ళి యెరూషలేములో వాళ్ళు దేవుణ్ణి మరి ఆరాధించడానికి వెళ్తారు. యెరూషలేములో వారు ఆ పండుగ నిమిత్తం వెళ్ళారు. అది పస్కా పండుగ. ఆ పస్కా పండుగకు వాళ్ళు వెళ్ళినప్పుడు యేసు ప్రభు వయసు 12 సంవత్సరాలు. ఆయన వెంట పెట్టుకొని వాళ్ళు ప్రయాణమై వెళ్ళారు. వెళ్తున్న సమయంలో చక్కగా అందరూ కలిసి పండగకు వెళ్ళారు. కానీ వెళ్ళిన వాళ్ళు ఎలాగెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అని చూస్తే ఏమండి చూడండి ఒకసారి. ఏటేటా యెరూషలేముకు వెళ్ళుచుండ్రి ఆయన వాడుకు చొప్పున. వాళ్ళు ఎట్లా వెళ్ళారట? పస్కా పండుగకు వెళ్ళారు. తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు, అది వాళ్ళు ఆచారం చేయడానికి వెళ్ళారు, ఆచరించడానికి వెళ్ళారు. వాళ్ళకి అది ఆచారం. ప్రతి సంవత్సరం వాళ్ళు యెరూషలేముకి వెళ్ళి రావడం వాళ్ళకి ఆచారం. కాబట్టి వాళ్ళు పండగకి వెళ్ళారు. వాళ్ళు ఆచరించేశారు. ఆచారాలు ఎన్నెన్ని ఉన్నాయో వాటిని అక్కడ ఆచారం చేసేసారు. వాళ్ళు తిరిగి మళ్ళా వస్తున్నారు. అయితే వెళ్ళిన వారందరూ వెళ్ళారు, వస్తున్నారు. వెళ్ళిన వాడు ఒకరు లేరు. ఎవరు లేరు? యేసు ప్రభు వారు వారితో లేరు. పండుగలో ప్రభువు లేడు. ప్రభు ఎక్కడున్నాడు? ఏమండి, ప్రభు ఎక్కడున్నాడండి? ప్రభు దేవాలయంలో వారి మధ్య కూర్చొని ఉన్నాడు. వారి బోధ వింటూ ఉన్నాడు. పండగలో
బోధ అనేది ఏమండి, పండుగలో బోధ ఉంటుందా? పండుగల ఆచారాలకి తల్లిదండ్రులు వెళ్ళారు, వాళ్ళు ఆచారం సంబంధించిన పనులు చేసి వచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రభువు మాత్రం బోధ వింటున్నాడు. ఈనాడు మనం ప్రజలందరి కలుగు సువర్తమానం వింటూ ఉన్నాం. పండుగ చేస్తున్నారు, ప్రపంచమంతా పండుగ చేస్తున్నారు. కొన్ని దేశాల్లో ఆల్రెడీ పండుగ కొన్ని నెలల ముందే ప్రారంభమైంది. మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో, మన ఊర్లో కూడా సుమారు నెలన్నర సంవత్సరం ముందే మన యవ్వన పిల్లలు, యూత్ పిల్లలు అనేక క్రిస్మస్లు చేస్తూ ఉన్నారు. యూత్ క్రిస్మస్లని, తల్లుల క్రిస్మస్లని, పిల్లల క్రిస్మస్లని, వృద్ధుల క్రిస్మస్లని కదా, ఆడవారి క్రిస్మస్ అని, ఇట్లా అనేక రకాల క్రిస్మస్లు చేస్తున్నారు. మంచిదే, నేను వాటిని వద్దంటలేదు. కానీ ఆ క్రిస్మస్లో ఎక్కడైనా ప్రభువు యొక్క బోధ ఉందా? ఆ క్రిస్మస్లో ప్రభువుని ఆరాధన ఉందా? ఆ క్రిస్మస్ ఎలా చేస్తూ ఉన్నది లోకం అని మనం చూస్తే, లోకం క్రిస్మస్ని ఆచారంగా చేస్తుంది. అవునా కదా? లోకం పండుగను ఎలా చేస్తుంది? ఆ దినాల్లో వాళ్ళు పండుగను ఆచారంగా చేశారు. ఈరోజు మన వాళ్ళు కూడా ఆచారంగానే చేస్తున్నారు. క్రిస్మస్లో, పండుగలో ప్రజలు ఏం కోరుకుంటామనంటే, పండుగని ఇంటి పండుగ, ఒంటి పండుగ, పంటి పండుగ చేస్తున్నారు కదా. ఇల్లు శుభ్రం చేసుకోవద్దని అంటలేదు, కొత్త బట్టలు కొనుక్కోవద్దు అంటలేదు, పిండి వంటలు వండుకోవద్దు అంటలా. మంచిదే. వీటన్నిటికంటే ముఖ్యమైనది ప్రభువుని ఆరాధన చేయడం, ప్రభువుని ఘనపరచడం, ప్రభువుని మహింపరచడం, ప్రభువుకి చెందాల్సిన దానిని ప్రభువుకి ఇవ్వడం. మన పండుగలో ఇవి ఉన్నాయా? కనుకనే పండుగలో ఎవరు లేరు? ఏమండి, పండుగలో ప్రభువు లేడు. గత వారాల్లో మీకు ఈ ఉపమానం గుర్తు చేశాను. ఒక ఇంట్లో బర్త్డే పార్టీ జరుగుతుంది. ఒక బాబు పుట్టాడు. వాళ్ళు బాగా ధనవంతులు, అందరినీ ఇన్వైట్ చేశారు. బాబుని చక్కగా రెడీ చేసి, బంగారం అన్నీ వేసి, చక్కగా మంచి బంగారు పుయ్యాల తొట్టులో పడుకోబెట్టారు. బాబు పడుకొని ఉన్నాడు. వాళ్ళు పెద్ద కేక్ తీసుకొచ్చుకున్నారు, భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, బంధువులు అందరూ వచ్చారు, స్నేహితులు వస్తున్నారు. అనేకమైన బహుమానాలు తీసుకొచ్చి ఆ బాబు పక్కనే, బాబు పడుకోబెట్టిన పక్కనే ఒక టేబుల్ మీద వాళ్ళు పెట్టే వస్తువులన్నీ పెడుతున్నారు. బకేలు పెడుతున్నారు, గిఫ్ట్లు పెడుతున్నారు, బహుమాతలు అన్నీ పెడుతున్నారు. అవన్నీ నిండిపోయినాయి. కొన్ని ఆ పిల్లవాడి తొట్టులో కూడా పడిపోయినాయి, ముఖం మీద పడిపోయినాయి. ఆ పిల్లవాడి మీద కూడా బహుమతులు నిండిపోయినాయి. వీళ్ళు తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళని గౌరవించడం, ఆహ్వానించడం, వాళ్ళకు మర్యాద చేయడం, వచ్చిన వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగారా, మంచిలు తాగారా అని చెప్పి పలకరించడం. ఈ పలకరింపులంతా బర్త్డేలో సంతోషపడుతున్నారు. తల్లిదండ్రులు బిజీగా ఉన్నారు. కేక్ తెచ్చి మధ్యలో పెట్టారు. ఇప్పుడు సమయం వచ్చింది, కేక్ కట్ చేయాల్సిన సమయం వచ్చింది. చూస్తే ఏం లేదు, పిల్లవాడు ఎక్కడున్నది ఎలాడితే ఆ యొక్క తొట్టిలో, అక్కడున్న ఆ యొక్క మరి ఉయ్యాలలో అన్నీ కూడా బహుమానులు నిండిపోయి ఉన్నాయి. గబా గబా తీసేలేకే పిల్లోడు ఏమైపోయాడు, గాలాడక చనిపోయాడు. పండుగ చేస్తున్నారు. కానీ ఎవరి కొరకు చేస్తున్నాం, దేని కొరకు చేస్తున్నాం, ఎవరిని సంతోషపెట్టాలని చేయాలి అనేది మర్చిపోతున్నాం. బాబు పుట్టినరోజు బాబుని సంతోషపరచడం కోసం, బాబుకి గనక రావడం కోసం చేయాలా. యేసుక్రీస్తు పుట్టినరోజు యేసు ప్రభువుకి రావాల్సిన ఘనత యేసు ప్రభువుకు రావాలి. ఆయన్ని మహింపరచాలి, ఆయన గణపరచాలి, ఆయన ఆరాధించాలి. కానీ పండుగలో అన్నీ ఉంటున్నాయి. స్టార్లు ఉంటున్నాయి, లైటింగ్లు ఉంటున్నాయి, క్రిస్మస్ చెట్లు ఉంటున్నాయి కదండి. మన ఇంట్లో మనకు ఉండాల్సినవి ఉంటున్నాయి, చర్చిల్లో ఉండాల్సినవి అన్నీ ఉంటున్నాయి. ఉండే మంచిదే. కానీ ఇవన్నీ కంటే ముఖ్యమైనది ప్రభువు ఉన్నాడా? ఈ పస్కా పండుగకి మరియ యేసోబులు వెళ్ళారు, బంధువులు వెళ్ళారు. కానీ ఈ పండుగలో ప్రభు ఏమయ్యాడు? ఏమండి, తప్పిపోయాడు. ప్రభు మిస్ అయ్యాడు, తప్పిపోవాలి. వాళ్ళే ఆయన వదిలిపెట్టి వచ్చారు. తప్పిపోవటం అంటే
మనం చేత పట్టుకుని వెళ్తే పిల్లోడు ఆడో ఒకరు ఆడుకుంటూ పక్క వెళ్ళిపోవడం తప్పిపోవడం అంటారు. యేసు ప్రభు వారు తప్పిపోలా. యేసు ప్రభు వారు పండుగలో ఏం చేయాలో అది చేస్తూ ఉన్నాడు. వీళ్ళు పండుగలు ఆచరించడానికి వెళ్ళి ఆచారం చేసుకొని తిరిగి వస్తున్నారు. పండుగలో ప్రభువుని మిస్ అయ్యారు. చెప్పండి, పండుగలో ప్రభువుని మిస్ అయ్యారు. మన జీవితాల్లో, మన పండుగల్లో, మన ఆచారాల్లో, మనం చేస్తున్న పనుల్లో మన ప్రభు ఉన్నాడా లేదా? యువతకాలం మనల్ని మనం పరీక్ష చేసుకున్నాం. ప్రభు కలిగిన ఆరాధన మనం చేస్తున్న పండుగ చేస్తున్నామా, ప్రభువు లేకుండా పండుగ చేస్తున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవునికి చెందాల్సిన మహిమ మనుషులు దేనికో ఆపాదిస్తూ ఉన్నారు కదండి. అందుకే పండుగలో ప్రభు లేడు. వచ్చిన 48లో ఒకసారి చూద్దాం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపరచు నిన్ను వెదుగుచున్నామని పైపెచ్చు. వీళ్ళు ఆచారాలు చేసి ఎవరిని మాట్లాడుతున్నారండి? చూడండి ఎంత విడ్డూరమైన పరిస్థితులు లోకంలో ఉన్నాయో. వీళ్ళు ఆచారం చేసి, వీళ్ళు ప్రభువుని విడిచిపెట్టొచ్చి, వీళ్ళు తన సొంత పనుల్లో తిరిగి వచ్చి పైపెచ్చు తల్లి వచ్చి అంటుంది, ఏమంటుంది? కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగా చేసితివి? నువ్వు కూడా వచ్చి మేము చేసే ఆచారాలు చేసి వస్తే బాగుండేది కదా అనుకుంటున్నావా? ఎంత బాధాకర విషయం సోదరుడా, సోదరి. బ్రదన వారు క్రిస్మస్ చేయరు అని అంటారు. క్రిస్మస్ చేయి కాదు, క్రిస్మస్లో క్రీస్తుని మిస్ అవ్వకూడదని, క్రీస్తుని మిస్ అవ్వకూడదని బ్రదరన్ వారు ప్రతి ఆదివారం ఆరాధనలో ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. ఆయన చేసిన అద్భుత కార్యం ఏంటంటే, ఆయన సర్వ మానవాళి కొరకు ఆయన త్యాగం చేశాడు, బలయ్యాడు. దాని ద్వారా పాపికి విమోచన, రక్షణ. పుట్టాడు సంతోషమే కానీ ఆయన మరణించి తిరిగి లేకపోతే పాపికి రక్షణ లేదు. మరణపు ముళ్ళులు విరిచాడు. మనం ప్రతి ఆదివారం మనకి క్రిస్మస్సే. ప్రతి ఆదివారం మనం ఆరాధన చేస్తున్నామా లేదా? ఏమండి, ఆదివారం చేస్తున్నామా లేదా? కాబట్టి మనకి ప్రతి ఆదివారం, ప్రతిరోజు కూడా మనం ప్రభువుని తలపోసుకుంటూనే ఉన్నాం. ప్రత్యేకంగా ఒక్క రోజు అని పెట్టుకొని ఒక్క రోజుకే కేటాయిస్తానికి ప్రభు ఒక్క రోజుకు సంబంధించిన వాడు కాదు. ఆయన అన్నిటినీ ఆశీర్వదించాడు. 6 రోజులు ఆయన పనిచేశాడు, 6 రోజుల్ని ఆయన ఆశీర్వదించాడు. 7వ రోజు మానవుడిని చేశాడు. ఆయన అన్ని దినాలని ఆశీర్వదించాడు. కాబట్టి దినాలన్నిటినీ చేసిన వాడు ఆయనే, ఆశీర్వదించిన వాడు ఆయనే. కాబట్టి ఒక్క రోజుకి ఆయన్ని ఆపాదించకూడదు. అందుకే చాలా మందిలో మార్పు వచ్చింది. ఈ మార్పు ఆరాధన కోసం కాదు, చాలక క్రిస్మస్ ఒక్క రోజేనా అని. ఆల్రెడీ 2 నెలల నుంచి క్రిస్మస్ జరుగుతుంది. జరిగిందా లేదా? జరుగుతుందా లేదమ్మా? ఏదో ఒక మూల మీరు చూస్తూనే ఉన్నారుగా క్రిస్మస్ వేడుకలు. కాబట్టి వాళ్ళు ఆచారం కూడా చేయడానికి కూడా ఒక్కరోజు సరిపోవట్లే వాళ్ళకి. కాబట్టి వాళ్ళు 2 నెలల పాటు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మంచిది, వాళ్ళ జోలికి నేను వెళ్ళటం లేదు. మరి మనమేం చేయాలి? వాళ్ళ తల్లి వచ్చి, కుమారుడా నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేసిన పని ఏంటి? ఆయన చేయాల్సిందే చేస్తున్నాడు. ఆయన సరైనదే చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే బోధ వింటున్నాడు. బోధ అనగా దేవుని వాక్యం వింటున్నాడు. అయితే వచ్చిన తర్వాత 49లో అయినా మీరేలా నన్ను ఎవరండి మాట్లాడుతుంది? 12 సంవత్సరాల బాలుడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు. మీరెలా నన్ను వెతుకుతున్నారు? మీరు పండుగలో వెతుకుతున్నారా? వస్త్రాల్లో వెతుకుతున్నారా? లైటింగ్లో వెతుకుతున్నారా? స్టారుల్లో వెతుకుతున్నారా? క్రిస్మస్ చెట్లో వెతుకుతున్నారా? ఎక్కడ వెతుకుతున్నారు నన్ను మీరు? స్టార్ పెట్టుకుంటే స్టార్లో నేను ఉంటానా? క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటే అందులో నేను ఉంటానా? ఆలోచించేయండి సోదరుడా, సోదరి.
యేసుప్రభు వారు స్వయాన మరియమ్మని ఆయన ఖండిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరేలా నన్ను పండగలో వెతుకుతున్నారు? పండగలో నేను ఎందుకుంటాను? నేను వచ్చింది పండగ చేయటానికా? నేను వచ్చింది పండగ చేసుకోవటానికా? ఎందుకు వచ్చాడు యేసుప్రభు వారమ్మా? సర్వమానవాళి యొక్క పాపాల నుంచి విమోచించడానికి ఆయన తను తానే బలిగా అర్పణగా అర్పించబడ్డానికి వచ్చాడు. ఆయన తన శరీరాన్ని అప్పచెప్పడానికి వచ్చాడు. ఆయన అవమానాలు, నిందలు, శ్రమలు అనుభవించడానికి, భరించడానికి వచ్చాడు. ఆయన శిలువ త్యాగం చేయడానికి వచ్చాడు. కొరడా దెబ్బల కొరకు వచ్చాడు. వీళ్ళేమో, నాయనా మేము ఆచారాలు చేసి వస్తున్నాం కదయ్యా, నువ్వెందుకని మా ఎమ్మటి రాకుండా ఉన్నావు, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతా ఉన్నారు. ఆయన అంటున్నాడు, మీరేలా నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని. అంటే ఈమెమో వచ్చిన 48లో ఏమంటుందంటే, ఇదిగో నీ తండ్రియు మమ్మను ఏమంటే చూడండి, నీ తండ్రియు నేనును. ఏమా యేసోబుని ఏం చెబుతుంది? ఇదిగో నీ తండ్రి అని పరిచయం చేస్తుంది. ఈయన వాళ్ళమ్మతో ఏమన్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉంటానని మీకు, నేను యేసోబు కుమారుణ్ణి కాను. నువ్వేమో అమంటుంది, అయ్యా నీ తండ్రి నేను నిన్ను ఎదుగుతున్నావు. లూకాసు వార్త కానాను విందులో ఆయన అద్భుత కార్యం చేసిన తర్వాత కొన్ని సందర్భంలో ఆమె వచ్చినప్పుడు శిష్యులు వెళ్ళి, ఇదిగో మీ తల్లి వచ్చింది అని అంటారు. ఏమన్నాడు అక్కడ ఆయన? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? మీరే నా సహోదరులు. లోకంలో యేసుప్రభు వారు మరియా, కన్య అయిన మరియను ఒక మోషే లాగా, ఒక దావీదు లాగా, ఒక అబ్రహాం లాగా, ఒక యోహాను లాగా ఆయన ఏం చేశాడు? తన పాత్రగా వాడుకున్నాడు. సోదరుడా సోదరి, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఇదిగో నీ తండ్రి అని ఏమంటుంటే, నా తండ్రి ఈయన కాదమ్మా, నా తండ్రి అయిన దేవుడు ఆకాశమందు ఉన్నాడు. నేను వచ్చింది ఆయన పనులు చేయడానికి. నేను ఎందుకు వచ్చానో నీకు ఆల్రెడీ ముందుగానే, నీ గర్భంలో నిన్ను పడక ముందే దేవదూత నిన్నేం చేసింది? తెలియపరిచింది. ఏమని తెలియపరిచింది అని మనం చూస్తే, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానం తెలియపరిచింది. సోదరుడా సోదరి, ఆయన భుజం మీద రాజ్యభారమును తెలియపరుస్తుంది. ఆయన పుట్టుకను గురించి తెలియపరుస్తుంది. ఆయన గురించి తెలియపరుస్తుంది కదా. ఆమె భయపడితే భయపడొద్దని హెచ్చరించింది, భయపడొద్దని తెలియపరిచింది. యేసుక్రీస్తుని గురించిన సంగతి మరియకు ముందుగానే తెలుసు. మరియకు తెలియపరిచాడు గాబ్రియల్ దూత. యేసోబు కూడా తెలియపరిచాడా లేదండి? తెలియపరిచాడు. మరి వీళ్ళు వచ్చేమంటారు, నాయనా నేను మీ తండ్రి నిన్ను ఎదుగుతున్నావు అని అంటే, నేను నా తండ్రి పనుల మీద ఉంటామని మీకు తెలియదా? సోదరుడా సోదరి, నీవు నేను కూడా ఏ పనిలో ఉండాలి? ఏమండి? దేవుని పనిలో ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. ఏమిటి దేవుని పని? ఆయన ఏం చేస్తున్నాడో కింద వచనాల్లో చూద్దాం. వచనం 51లో, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి, దానికి ముందండి ఏం చేస్తున్నాడు ఆయన అక్కడ అని మనం చూస్తే, వచ్చి 46 ఓకే, వారి మాటలను ఆలకించి వారికి ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరమును విస్మయం పొందిరి. చూసారా ఏం చేస్తున్నాడు ఆయన? దేవాలయాల్లో కూర్చొని, బోధకుల మధ్య కూర్చొని వారి మాటలు ఆలకిస్తూ ఉన్నాడు. చూసారా?
మనం కూడా ఏం చేయాలా? దేవుని మాటలు ఆలకిస్తూ ఉండాలి. దేవుని వాక్యం ఒక పాపికి విమోచనిస్తుంది. దేవుని వాక్యం ఒక వ్యక్తిని బాగు చేసిద్ది. దేవుని వాక్యం ఒక జీవితాన్ని కట్టిద్ది. దేవుని వాక్యం సమస్తాన్ని చేయడానికి శక్తి కలిగింది. వినుట వలన ఏమొచ్చిందండి? వినుట వలన విశ్వాసం. అది క్రీస్తుని గురించిన వార్త అయితే అది నీ జీవితాన్ని నీలో విశ్వాసం కలుగు చేసి నీలో మారు మనసు, రక్షణ, బాప్తిస్మ అనుభవంలోకి నేను తీసుకెళ్తుంది. కాబట్టి ప్రతి వారు ఏం చేయాలా? వినాలి, వినాలి, వినాలి. దేవుని వాక్యాన్ని ఈయన ఏం చేస్తున్నాడు? ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు వినుచూ ఉండెను, ఆలకిస్తా ఉన్నాడు. సోదరుడా, సోదరి, అయితే వచ్చిన 49లో మీరు ఎలా నన్ను, నేను బోధ వింటున్నాను, నేను సరైన ఆరాధన చేస్తున్నాను, నేను సరైన ప్రశ్న చేస్తా ఉన్నాను, మీరు నన్ను ఎక్కడ ఎదుగుతున్నారు? ఎక్కడ ఎతకాలి అని అంటే వాళ్ళు ప్రజల మధ్య దేవుణ్ణి వెతుకుతున్నారు. జన సమూహం మధ్య దేవుణ్ణి వెతుకుతున్నారు. జనం సమూహంగా వెళ్ళారు కదా. ఎవరెవరు ఉన్నారు చూడండి అక్కడ. వాళ్ళు వెళ్ళే సమయంలో వచ్చిన 44 ఆయన తల్లియు తండ్రియు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువులలోనూ నిలవైన వారిలోనూ, అది సమూహంలోనే ఉంది కదా. ఎక్కడట? ఆయన సమూహంలోనూ బంధువులోనూ నిలవైన వాళ్ళలో వెతుకుతున్నారు. సమూహం, సమూహం. సోదరుడా, సోదరి, ఈనాడు ప్రజలు కోరుకుంటుంది సమూహాలుగా ఉండాలని. ప్రభు అంటున్నాడు, చిన్న మంద భయపడొద్దు అంటున్నాడు. చిన్న మంద భయపడొద్దు అంటున్నాడు. సమూహాల్లో క్రీస్తు లేడు. ఉన్నాడా? వాళ్ళు సమూహాల్లో వెతికారండి. ఉన్నాడా? బంధువుల్లో వెతికారండి. ఉన్నాడా? నిలవైన వారిలో వెతికాడు. లేడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన దేవాలయంలో ఉన్నాడు. ఆయన వాక్యం వింటూ ఉన్నాడు. సోదరుడా, సోదరి, ఈ మధ్యాహ్న సమయంలో నీవు నేను చేసే ఆరాధన, చేసే పండుగలు ప్రభువు ఎలాగైతే ఆయన కోరుకుంటున్నాడో, ఏదైతే ఆయన మాదిరి చూపిస్తున్నాడో దానికి తగినట్లుగా మనం చేసేటట్లుగా ఉండాలి. వచ్చిన 50లో చూస్తే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేక ఉన్నారు. ఇదట గ్రహింపు లేదు. ఈరోజు లోకంలో చాలా మందికి ఏం లేదు? గ్రహింపు లేదు. కారణం ఏంటంటే ప్రజలు ఎక్కువగా మన క్రైస్తవులు అనబడిన వారు బైబిల్ చదవరు. ఇది నిజమా అబద్ధమా? నిజమైతే, అబద్ధమైతే మీరు చెప్పండి. నేను బైబిల్ మొత్తం 10 సార్లు చదివాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ చేతులు ఎత్తి చూపించండి. నేను 10 సార్లు బైబిల్ చదివాను. ఇది చిన్న బైబిలే. ఎంత బైబిల్ ఇది? ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటాం కదా, పెద్ద పెద్ద గ్రంథాలు చదువుతూ ఉంటాం కదా. ఈ బైబిల్ని 10 సార్లు చదవడం పెద్ద కష్టమా? చదువు వచ్చిన వాళ్ళు 10 సార్లు నేను చదివాను అన్న వాళ్ళు ఒక్కళ్ళు లేరు. సరే, 5 సార్లు చదివిన ఉన్నవారు ఉన్నారా? ఇక్కడే కాదు, సమూహాల దగ్గరికి వెళ్ళి అడగండి మీరు, అక్కడ కూడా ఎవరు ఉండరు. సోదరుడా, సోదరి, మనం బైబిల్ చదవం కాబట్టి మనకి ప్రభు ఏం చేశాడో మనకు తెలియదు. ప్రభు ఎలా క్రిస్మస్ గురించి ఏమన్నాడు, ఎలా ఆరాధించమన్నాడు, ఎవరి దగ్గర ఉంటానన్నాడు, ఎవరితో మాట్లాడతానన్నాడు, ఎవరికి సహాయం చేస్తానన్నాడు, ఇవి మనకి తెలియదు. కనుకనే మనం ఎవరన్నా చెబితే ఆ మాటని ఇది మంచిది అనగలే ఆ యొక్క బాటలో పడి మనం వెళ్ళిపోతాం. ఆ గుడ్డివాడు చెప్తాడు, మనం వెళ్తాం, వాడు గుంటలో పడతాడు, మనం కూడా పడిపోతాం. అందుకే బోధ సరి అయిందా కాదా అని బెరయా సంఘం పౌలంతటి వాడి వాక్యం చెప్తే బైబిల్ తీసి చూశారు, బైబిల్లో అలా ఉందా లేదా అని వాళ్ళు లేఖనాలు పరిశీలించారు. అందుకే మీకు పలానా అధ్యాయం తీయండి, పలానా వచ్చిన తీయండి, చదవండి అని చదువుతుంది. ఎందుకంటే ఇది వాక్యంలో ఉన్నదని తెలియపరచడం కొరకు. మనం చదివితే కొంత మేలు. చదవండి, ఎక్కడైనా బైబిల్ చదవకపోతే చదవండి, ఎందుకంటే మోసపోతానికి ప్రమాదం ఉంది.
లోకం యొక్క ప్రచారం ఎక్కువగా ఉంది, లోకం యొక్క పోకడలు ఎక్కువగా ఉన్నాయి, లోకంలో వింతలు విరోధాలు ఉన్నాయి. అవే నిజమని చెప్తుంది. ప్రజలందరూ కలిసి ఒక మాట చెప్తున్నప్పుడు అదే నిజమయ్యే పరిస్థితి ఉంది. జాగ్రత్త. ఒక అబద్ధాన్ని 10 మంది కలిసి అదే నిజమని పదే 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 చెప్తే అది నిజమైపోయిందట. లోకంలో నిజం కాదుగా నిజమైనట్టుగా క్రియేట్ చేయబడింది. లోకంలో కూడా ఆచారాలు అలాగే ఉన్నాయి. పండుగలు ప్రభువు ఎక్కడున్నాడు? ప్రభు పండుగలో లేడు. ప్రభు దేవాలయంలో వాక్యం వింటున్నాడు. అమ్మా అయ్యా, ఈ మధ్యాహ్న సమయంలో నీవు నేను ఎక్కడున్నారా? ప్రభు బోధను వినేవారుగా ఉండాలి. వాళ్ళైతే దాన్ని గ్రహించలేకపోయారు. నువ్వు నేను గ్రహిస్తున్నావా? వాక్యం విన్నావు కదా, గ్రహించు. దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధించడం నేర్చుకో. వచ్చిన 51 చూద్దాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతులకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఏం చేశాడు? లోబడ్డాడు. బాలుడిగా ఉన్నాడు. 12 సంవత్సరాల లోపు పిల్లలందరూ బాలులే. 12 సంవత్సరాల తర్వాత 12 తర్వాత ఎంత? 13 టీనేజ్లోకి వెళ్ళిపోతారు. అంటే యవ్వన ప్రాయంలోకి వెళ్ళిపోతారు, టీనేజ్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు బాలులు కాదు. 13 సంవత్సరాలు పడిన తర్వాత వాళ్ళు బాలులు కాదు. 12 సంవత్సరాల లోపు వాళ్ళే బాలికలు. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు? బాలుడుగా ఉన్నాడు కనుక వారికి లోబడి ఉన్నాడు. సోదరుడా సోదరి, ఒక్క వాక్యం నేను చెప్పి నిమిగిస్తాను. కీర్తనలు 84:1. ఆ వాక్యం విన్న ఆమె తమ హృదయంలో భద్రం చేసుకుంది. కీర్తనలు 84:1, 10 వచ్చిన మరి 10 వచ్చిన. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే. ఎక్కడంట అమ్మా? దేవుని యొక్క మందిర ద్వారం దగ్గర కూర్చోవటం నాకు ఇష్టం అన్నాడు. ఎవరు? దావీదు. భక్తుడైన ఇది కోరాహు రాశాడు కుమారులు. ఏమన్నాడంటే, యెహోవా మందిరము ఆవరణం చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది అని అంటున్నాడు. వచ్చిన 10లో నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండి నాకు ఇష్టం. భక్తి కలిగిన వారు, ఆరాధించేవారు, యథార్థంగా జీవించే సంఘములో నీవు ఉన్నావు. వారితో కలిసి, భక్తి పరులతో కలిసి ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. మనం పండుగలో ప్రభువుని వారి తల్లిదండ్రులు మిస్ అయ్యారు. మరి లోకం కూడా చాలామంది పండుగలో ప్రభు ఉండలేదు. మరి మన పండుగలో, మన యొక్క ఆరాధనలో, మన ప్రార్థనలో, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ప్రభు ఉన్నాడా లేదా కదా? సంగతులన్నిటినీ తన హృదయాల్లో వాళ్ళు భద్రం చేసుకున్నారు. తల్లిదండ్రులు ఏం చేశారండి? వచ్చిన చదివి నేను ముగిస్తాను. 2వ అధ్యాయం లూకాసు వార్త 2లో 51లో 51. లూకాసు వార్త 2:50-51 చదువుదాం. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకొనెను. 51 వచ్చిన చివరి మాట అండి. ఉందా లేదా? చదవండి. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తమ హృదయంలో భద్రం చేసుకుంది. అమ్మా, ఇన్న వాక్యాన్ని మీ హృదయాల్లో భద్రం చేసుకొని, అన్నా నువ్వు వాక్యం చెప్పే బాగానే ఉంది, ఇంతకీ మేము క్రిస్మస్ చెయ్యాలా వద్దా? 2 ప్రశ్నలు మా ముందు పెట్టావు, మమ్మల్ని వదిలేసి వెళ్తున్నావు, మరి నీ పాటు నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వేం చేస్తావు మా తెలుగు, మేమేం చేయాలా? వాక్యం విన్నారు కాబట్టి వాక్యాన్ని తగినట్లుగా చేయండి. పండుగను మిస్ అవ్వకుండా చేయండి. పండుగలో ప్రభువుని మిస్ అవ్వకుండా చేయండి. పండుగలు వాళ్ళు ఏమయ్యారు? ప్రభువుని మిస్ అయ్యారు. కాబట్టి దేవుడు నీ జీవితంలో ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఉండాలి. అట్టి కృప ప్రభు